అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మార్చి 4వ తేదీ నుంచి రెండవ గ్యాస్ సిలిండర్ బుకింగ్కి అయితే అవకాశం ఇస్తున్నారండి. ఈసారి ఎలాగైతే బుక్ చేసుకోవాలి, అలా అయితేనే మీకు డబ్బులు వస్తాయి. ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మేము ఎంతో కష్టపడి వీడియో చేస్తుంటే చూసి వెళ్ళిపోతున్నారు. మా కోసమే కదా చేస్తున్నారు అన్నట్టు. ప్లీజ్ మీరు లైకో సబ్స్క్రైబో చేస్తే మీరు మా వెనకాల ఉన్నారు, మీరు మా బలం అనుకుని మేము ఎక్కువగా వీడియోలు చేయడానికి కుదురుతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకి ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్ గారు కూడా రాబోతున్నారు. అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడతకి నిధులు, మూడో విడతకి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఆల్రెడీ మొదటి విడత మార్చి వరకు ఉంది కనుక అదైతే కంటిన్యూ అవుతుంది. చాలామందికి అయితే డబ్బులు అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే వారికి ఈకేవైసీ చేసుకోలేదు. గ్యాస్ పుస్తకం మాత్రం కొత్తది కొనుక్కొచ్చారు, ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోయారు. సో నేను ఈకేవైసీ ఎలా చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో యూట్యూబ్లో పెట్టాను, మీరు వెళ్ళి చూడొచ్చు. లేదనుకుంటే హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ అయితే వాళ్ళ యాప్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది ఉంటుంది, అది చేసుకుంటే మీకు మొబైల్ యాప్ వస్తుంది. కళ్ళు ఒకసారి గ్రీన్ కలర్ వచ్చేదాకా కొడుతూ ఉంటే అదే తీసుకుని క్యాప్చర్ ఈకేవైసీ అయిపోద్ది. అదే కూడా మనకి గ్యాస్ ఏజెన్సీ నెంబర్లు కూడా అదే చేస్తారు. మీరు మీ ఫోన్లో చేసుకున్నా పర్లేదు, గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినా కూడా వాళ్ళు అదే యాప్లో కళ్ళు ఆర్పమని చెప్పి మిమ్మల్ని ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఈకేవైసీ చేసుకున్న వరకు మాత్రమే ఈసారి డబ్బులు రావడం జరుగుతుంది. అది కూడా మీరు వెనకాల మొబైల్ నెంబర్ ఉంటే మీకు దానికి ఫోన్ చేసుకుంటే ఐఓఆర్ఎస్కే వాళ్ళు మీకు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ అవడం అనేది జరిగింది. యాప్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. హెచ్బిపి అనే దాంట్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో బుకింగ్ సిలిండర్ అని అంటే మనం బుక్ అయితే అవుతుంది అనమాట. మనకు ఒక నెంబర్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. సో ఆ నెంబర్ మనం ఓటీపీ వాళ్ళకి చెప్తే వారికి సిలిండర్ మనకి డెలివరీ చేస్తారు. అయితే మార్చి 4వ తేదీ నుంచి ఈ రెండో సిలిండర్ అనేది ప్రారంభమవుతుంది. దానికి బడ్జెట్ కేటాయిస్తారు, ప్రకటిస్తారు ఈ రోజు నుంచి. మనం మాత్రం సెల్ ఫోన్లో బుక్ చేసుకోవచ్చు లేదా యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఈకేవైసీ అయిన వరకు మాత్రమే డబ్బులు అనేవి ఖాతాలో పడతాయి. ఈకేవైసీ చేసుకోకపోతే మీకు ఎప్పటికీ డబ్బులు పడవు, ఏ సిలిండర్ డబ్బులు కూడా పడవు. ప్రభుత్వం అయితే ఆల్రెడీ కేటాయించేసింది. మీరు మొబైల్లో చేసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్న వీడియో చూడండి, నా ఛానల్లో ఉంటుంది. లేదు ఆఫీస్కి వెళ్ళనే చేసుకుంటారంటే బుక్ చేసుకున్న తర్వాత రోజు నుంచి అయినా 2 రోజులైనా మీకు సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడటం జరుగుతుంది. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.